హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లల కోసం ఏ సైజు వారికైనా సరే ఫ్రాక్స్ అనేవి కుట్టగలిగేలా నేను కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అండ్ వాళ్ళకి అస్సలు గుచ్చుకోకుండా నడుం దగ్గర అలాగే సైడ్ జాయింట్స్ అనేవి ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ అండ్ బాటమ్ పార్ట్ కోసం క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎంత తీసుకోవాలి అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను శారీ తీసుకున్నాను. మీకు కావాల్సిన గేరాన్ని బట్టి మీరు క్లాత్ అనేది తీసుకోండి. ఇక్కడైతే నేను ఈ శారీ మొత్తంలో 3 మీటర్స్ వచ్చేసి లెహెంగాకి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే గేరా కోసం. సో, శారీ నుంచి పళ్ళు పార్ట్ అండ్ అలాగే బ్లౌజ్ పార్ట్ అనేది నేను సెపరేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర మిగిలిన శారీని ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకొని పెట్టుకోండి. ముందైతే మనం బాడీ పార్ట్ కోసం లైనింగ్‌ని కట్ చేసుకుందాము. సో, కాటన్ లైనింగ్‌ని ఇలా 4 పొరల మీద వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆ ఫోల్డింగ్ అనేది మన వైపున ఉండాలి. అండ్ ఇలా కింద వైపున ఒక లైన్ గీసేసుకొని వంకర టింకర్లు అనేవి లేకుండా స్ట్రైట్‌గా కట్ చేసేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ విడ్త్ మన బాడీ పార్ట్‌కి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే మన చెస్ట్ డివైడెడ్ బై 4 చేసుకున్న తర్వాత ఒక 2 ఇంచుల ఖర్చులకి కలుపుకొని ఇక్కడ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన చెస్ట్ సైజ్ వచ్చేసి 20 ఇంచెస్. దాన్ని 4 తోని డివైడ్ చేసుకుంటే మనకి 5 వస్తది కదా! సో, 5కి ఒక 2, 3 ఇంచులు కలుపుకొని ఇలా చూసుకోవాలి. సో, ఇక్కడ మనకి సరిపోతుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే మనం మార్కింగ్ చేసుకోవాలి. లేకపోతే మనకి సైడ్‌కి తక్కువైపోతుంది. ముందైతే లెంత్ మార్కింగ్ కోసం మనకి రెడీ అవ్వాలి అనుకున్న లెంత్‌కి ఒక 1 ఇంచ్ ఖర్చులకు కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. మనకిక్కడ కావాల్సిన లెంత్ 8 ఇంచెస్. దానికి ఒక 1 ఇంచ్ ఖర్చుకు కలుపుకుంటే 9 ఇంచెస్. సో, దీంట్లోనే మనకి హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర అండ్ హాఫ్ ఇంచ్ మనం కింద లెహెంగా అనేది అటాచ్ చేస్తాం కదా! సో, దానికి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి. సో, ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రెయిట్ లైన్ గీసేసుకోండి. అండ్ దీన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్‌లోనే మొత్తం మనకి బాడీ పార్ట్ అనేది వచ్చేస్తది. ఇక్కడ నేను బ్యాక్ హుక్స్ పెడదాం అనుకుంటున్నాను. సో, మనకి హుక్స్‌కి, కాజా పట్టీకి ఖర్చులకి కావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని సమానంగా ఫోల్డ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చూడండి. ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో అది తక్కువ ఉండాలి. అండ్ కింద 2 ఓపెన్స్ ఉన్నాయి కదా! సో, దీన్ని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా బయటకు పెట్టుకోండి. అంటే ఈ పైన ఫోల్డింగ్ ఉంది కదా! సో, ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. కిందున్నది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. సో, మనం ఎంత ఎక్కువ తీసుకుంటున్నామని ఒక గుర్తు కోసం ఇలా స్ట్రెయిట్‌గా లైన్ గీసుకోండి ఆ బ్యాక్ పార్ట్ పైన. సో, ఇక్కడికి ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ మార్కింగ్ చేసుకున్నా సరే ఈ ఫోల్డింగ్ నుంచి చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ నుంచి కాకుండా చూడండి. సో, నేను ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ టేప్‌ని ఇలా స్ట్రెయిట్‌గా తిప్పేసుకొని ఆర్మ్ హోల్ లెంత్ కోసం 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. మీరు షోల్డర్ ఎంత తీసుకుంటే ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే తీసుకోండి. మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ కూడా 4 ఇంచెస్ ఉందా లేదా అనేది ఈ మార్కింగ్ దగ్గర ఇలా చెక్ చేసుకొని ఇంకొక మార్కింగ్ చేసుకోండి. దీనివల్ల ఆ ఆర్మ్ హోల్ లైన్ అనేది స్ట్రెయిట్‌గా వస్తది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. అండ్ ఇదే మార్కింగ్ దగ్గర ఇలా అడ్డంగా తిప్పుకొని ఇంకొక లైన్ గీసుకోండి. ఇక్కడే మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటాం. ముందైతే మనం నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకుందాము. సో, మనం పెట్టిన షోల్డర్ 4 ఇంచెస్‌లోంచి 2 ఇంచెస్ నెక్ విడ్త్, 2 ఇంచెస్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ చెస్ట్ మార్కింగ్ కోసం ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా! సో, ఇక్కడ మీ పిల్లల చెస్ట్ రౌండ్ ఎంతైనా ఉండనివ్వండి. దాంట్లో నాలుగో భాగం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 20 ఇంచెస్. సో, దాన్ని 4 తోని డివైడ్ చేసుకుంటే మనకి 5 వస్తుంది కదా! దానికి ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ కలుపుకొని 5½ ఇంచ్‌కి మార్కింగ్ చేసుకున్నాను. అండ్ ఈ కింద వైపున మనం వేస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. సో, దానికోసం వేస్ట్ డివైడెడ్ బై 4 చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ ఖర్చుల కోసం ఇలా 2 ఇంచులకి చెస్ట్ మార్కింగ్ దగ్గర అలాగే వేస్ట్ మార్కింగ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 లైన్స్‌ని అండ్ అలాగే ఈ 2 మార్కింగ్స్‌ని ఇలా స్ట్రెయిట్‌గా కలిపేసుకోండి. ఇప్పుడు సైడ్‌కి ఇలా కింద వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ నేను చూపిస్తున్నట్టుగా టేప్‌ని పెట్టేసుకొని ఇలా నడుం సైజులో సగానికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఇలా లైన్ గీసేసుకోండి. ఇలా వేస్ట్ దగ్గర క్రాస్‌గా కర్వ్ తీసుకోవడం వల్ల మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది గీసుకోవడం కోసం ఇలా ఆర్మ్ హోల్ లెంత్‌కి సగానికి మార్కింగ్ చేసుకొని నార్మల్‌గా కర్వ్ అనేది గీసేసుకోండి. ఇక్కడ మనకి చిన్న పిల్లల కోసం కాబట్టి పెద్దగా అంటే మెజర్‌మెంట్స్ ఏం అవసరం లేదు. నార్మల్‌గా చిన్నగా ఇలా కర్వ్ వచ్చేలాగా గీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్. సో, ఫ్రంట్ లోతు కోసం
సేమ్ ఇదే కర్వ్ షేప్‌లో దానికి కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకో కర్వ్ గీసేసుకోండి. అంతే మన మార్కింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మార్కింగ్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో, మనం మార్కింగ్ చేసుకున్నట్టుగానే మొత్తం కట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్‌ని సెపరేట్ చేసుకొని ఈ ఫ్రంట్ లోతు కూడా తీసేసుకోండి. మనకి నెక్ విడ్త్ కరెక్ట్‌గా తెలవడం కోసం ఇక్కడ మనం నెక్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడ ఒక చిన్నగా కట్ అనేది పెట్టుకోండి. లేదా నెక్ విడ్త్ ఎంత ఇచ్చామో ఒకసారి నోట్ చేసుకోండి. ఇంతటితో బాడీ పార్ట్ కోసం లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను బాటమ్‌కి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ప్లీట్స్ అనేవి పెడుతున్నాను. కానీ నేను లైనింగ్‌ని మాత్రం హాఫ్ సర్క్యులర్ అంబ్రెల్లా కట్‌లో కటింగ్ చేస్తున్నాను. దానికోసం మన దగ్గర ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఇలా సింగిల్ ఫోల్డ్ ఏసుకోండి. అంటే 2 పొరలన్నమాట. సో, ఇలా పరుచుకొని నీట్‌గా సర్దుకొని ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ అంటే ట్రయాంగులర్ షేప్‌లో నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 పొరల మీద ఉంది. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్‌ని వేస్ట్ సైజ్ అనేది ఖర్చులతో సహా ఇలా మెజర్ చేసుకోండి. సో, ఇక్కడ నాకు 7 ఇంచెస్ వచ్చింది. మనం బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు 4 ఫోల్డ్ చేసుకుంటాం కదా! సో, 7 ఇంటూ 4 28 ఇంచెస్. ఈ 28 ఇంచెస్‌ని మన హాఫ్ సర్క్యులర్ ఫార్ములా ప్రకారం 3.14 తోని డివైడ్ చేయండి. సో, ఆన్సర్ అయితే మనకి 8.9 వచ్చింది. సో, ఆ 8.9ని ఇక్కడ కార్నర్ దగ్గర టేప్ పెట్టేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా టేప్‌ని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ 8.9కి, 8.9కి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఖచ్చితంగా 7 ఇంచెస్ అనేది వస్తది. ఇప్పుడు ఖర్చుల కోసం ఇదే కర్వ్ పైన ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక కర్వ్ అనేది గీసుకోండి. ఇప్పుడు లెంత్ మార్కింగ్ కోసం ఈ కింద కర్వ్ గీసుకున్నాం కదా! సో, ఆ లైన్ నుంచి మనకెంత లెంత్ కావాలో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి లైనింగ్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత కట్ చేసుకుంటామో దానికంటే ఒక 1 ఆర్ 2 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి పైన కార్నర్ నుంచి ఎంతొస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అదే మెజర్‌మెంట్‌ని అంటే ఇక్కడ మనకి 28 వచ్చింది కదా! సో, ఆ 28ని ఇలా టేప్ తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా పక్కపక్కనే మార్కింగ్స్ అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసేసుకోండి. సో, ఇప్పుడు మనకి దీంట్లోనే 2 పార్ట్స్ వస్తాయి. ఒకటొచ్చేసి ఫ్రంట్‌కి అండ్ ఇంకొకటొచ్చేసి బ్యాక్ వైపు. ఇప్పుడు ఈ లైనింగ్‌ని గూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కోసం నాకు బాడీ పార్ట్స్ ఎక్కడ సెట్ అవుతాయో, ఎక్కడ మనకి కరెక్ట్‌గా ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుందో చూసుకొని ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు గావాల్సిన లెంత్‌కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కింద వైపున ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. కోరంచు వచ్చింది కాబట్టి మనం వేస్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇంకోటేంటంటే మన హైట్ అడ్జస్ట్‌మెంట్ కోసం నేనిక్కడ ఫిల్ట్ వేద్దాం అనుకుంటున్నాను. నాకిక్కడ బాటమ్ పార్ట్ రెడీ కావాల్సిన లెంత్ వచ్చేసి 21 ఇంచులు. దానికి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే 21.5 అవుతుంది. మీరు ఫిల్ట్ యాడ్ చెయ్యను అనుకుంటే మనం డైరెక్ట్‌గా 21 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. మీరు ఫిల్ట్ కోసం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 5 ఇంచెస్ అనేది ఎక్స్‌ట్రాగా తీసుకుంటున్నాను. సో, ఇక్కడ 21.5 ఇంచులకి 5 ఇంచులు కలుపుకుంటే 26.5కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి ఈడ కోర్ అంచులుంది కదా! సో, ఆ కోర్ అంచు దగ్గర అంటే బార్డర్ కింద వైపున టేప్ పెట్టేసుకొని 26.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో, ఇలా పక్క పక్కన ఆ 26 ఇంచెస్‌కి ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇక్కడ స్ట్రెయిట్ లైన్ అనేది గీసేసుకోండి. మనం కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! ఇక్కడ 3 మీటర్స్ అనేవి నేను ఈ శారీలోంచి యూజ్ చేస్తున్నాను. ఈ శారీని నేను సింగిల్ ఫోల్డ్ ఏసుకున్నా కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మనకి టేప్ అనేది 1½ మీటర్ ఉంటది కదా! సో, ఆ 1½ మీటర్‌కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో, 2 పొరల మీద ఉంది కాబట్టి 1½ మీటర్ ఫ్రంట్ కోసం, 1½ మీటర్ బ్యాక్ కోసం మొత్తం కలిపితే మనకి 3 మీటర్స్ గేరా అనేది రెడీ అవ్వుద్ది. శారీని మొత్తంగా యూజ్ చేయొద్దు అనుకున్నప్పుడు ఇలా సింగిల్ ఫోల్డ్ ఏసుకోండి. అండ్ అలాగే ఓపెన్స్ సైడ్ నుంచి మనకెంత కావాలో అంతకి మార్కింగ్ చేసుకున్నట్టయితే మనకు ఆ ఫోల్డింగ్ వైపున ఫ్యాబ్రిక్ అనేది మిగులుద్ది. సో, ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేను కటింగ్ చేసేస్తున్నాను మార్కింగ్ చేసుకున్నట్టుగానే. అండ్ ఈ కింద వైపున బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా! సో, ఈ చిన్న బార్డర్ సైడ్‌న నేను బాడీ పార్ట్ కోసం కూడా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్లీవ్స్ స్టిచ్ చేసుకున్నట్టయితే ఈ పక్కనున్న ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంతటితో మన కటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం
మనం కట్ చేసి పెట్టుకున్న బాటమ్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, ఆ 2 పార్ట్స్‌ని గూడా ఈ కింద వైపున ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. అండ్ ఇంకో పార్ట్‌ని గూడా ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని రెడీ చేసుకోండి. అంతే, మనం ఈ లైనింగ్‌కి ఇంకా చేయాల్సిన పనేం లేదు. సో, దీన్ని గూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ప్లీట్స్ పెట్టుకోవాలి. ఈ బాటమ్ పార్ట్‌కి ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ అలాగే ఫిల్ట్ ఎలా వేసుకోవాలి, నడుము సైజ్‌కి మ్యాచ్ అయ్యేలాగా సమానంగా ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను పైన ఐ కార్డ్‌లో ఇస్తాను, చూసేయండి. సో, మనం బాటమ్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం గదా! నెక్స్ట్ మనం బాడీ పార్ట్‌ని రెడీ చేసుకోవాలి. సో, మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్స్ తీసుకోండి. నేనిక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని అండ్ ఇక్కడ ఇలా స్క్వేర్ షేప్‌లో గీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే మీకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోండి. సో, ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ కోసం పైన బోట్ నెక్ కోసం మన 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ లెంత్ వచ్చేసి. సో, ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేసాను. అండ్ ఆ మార్కింగ్ కిందనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. పైన ఎంత నెక్ విడ్త్ ఇచ్చామో ఇక్కడ కూడా అంతే నెక్ విడ్త్ ఇచ్చి కింద నుంచి ఒక 3 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా ఒక డబ్బా అనేది ఫార్మ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు షేప్ కోసం ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ ఒక చిన్నగా షేప్ ఇచ్చేసాను. దీంట్లో మీకు నచ్చిన షేప్ మీరు డ్రా చేసేసుకోండి. నేనైతే ఇలా పంజరం షేప్ ఉంటుంది కదా! సో, అలా మార్కింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను థ్రెడ్స్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ప్లాన్ అనేది చేంజ్ అయింది. సో, నేను లాస్ట్‌లో చెప్తానది. సో, ఇప్పుడైతే ఈ షేప్ ఎలా డ్రా చేసుకున్నామో అదంతా కటింగ్ చేసేసుకోండి. సేమ్ ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్స్‌ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్టిచ్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్‌ని ఇలా ప్లేస్ చేసుకోండి. సో, ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. అండ్ ఇక్కడ మనం స్లీవ్‌లెస్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి క్రాస్ పీస్‌తో పని లేకుండా ఆర్మ్ హోల్ ఫినిషింగ్ కోసం ఇక్కడ నేను చూపిస్తున్న టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. జస్ట్ ఏం లేదు, ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోండి అండ్ అలాగే నెక్ దగ్గర స్టిచ్ చేసుకోండి. షోల్డర్స్ దగ్గర మాత్రం స్టిచ్చింగ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేశాను చూడండి. సో, అలాగే ఒక పావు ఇంచు ఖర్చుని మెయింటైన్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! సో, దీన్ని కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ కార్నర్స్ దగ్గర అలాగే కర్వ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి, దారం కట్ అవ్వకుండా. దానివల్ల నెక్ అనేది మంచిగా నీట్ ఫినిషింగ్‌తోని తిరుగుతుంది. సో, దీని తర్వాత మంచి వైపుకి తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇలా నీట్‌గా సర్దుకోండి. ఆ తర్వాత అంచుల వెంటనే టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ దగ్గర చిన్నగా షేప్ ఇచ్చాం కదా! సో, దాన్ని స్క్రూ డ్రైవర్‌తోని మంచిగా అంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఆ షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా చివరికి కుట్టు పడేలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయినట్టే, ఆర్మ్ హోల్ ఫినిషింగ్‌తో సహా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ కోసం చూడండి, రైట్ సైడ్ వైపున ఇక్కడ నేను కింద వైపున బార్డర్ అనేది వచ్చేలాగా ఈ లైనింగ్‌ని ప్లేస్ చేస్తున్నాను చూసుకొని. ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఎదురెదురుగా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు రివర్స్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ ఫినిషింగ్‌తో సహా అవ్వాలి అంటే ఆర్మ్ హోల్ రౌండ్ ఏదైతే ఉందో దాన్ని స్టిచ్ చేసుకోండి. అండ్ అలాగే నేను చూపిస్తున్నట్టుగా నెక్ షేప్ వచ్చేసి స్టిచ్ చేసుకోండి. షోల్డర్స్ దగ్గర అండ్ అలాగే కింద వైపున మాత్రం స్టిచ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను బార్డర్ కనిపించేలాగా స్టిచ్ చేస్తున్నా కాబట్టి ఆ బార్డర్‌ని వంకర టింకర అవ్వకుండా మనకు కదలకుండా పిన్ అన్నా పెట్టుకోండి. అండ్ కరెక్ట్ ప్లేస్‌లో ప్లేస్ అయ్యేలాగా పెట్టి స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకి బార్డర్ అనేది 2 వైపులా ఈక్వల్‌గా వచ్చి లుక్ అనేది బావుంటుంది. సో, ఇలా 2 పార్ట్స్‌ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసుకొని సేమ్ కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్‌ని మొత్తాన్ని ఇలా రివర్స్ చేసేసుకోండి. అంటే మంచి వైపుకి తిప్పేసుకోండి. ఇక్కడ మనం థ్రెడ్స్ పెడదాం అనుకున్నాం కదా! సో, అక్కడ కొంచెం ఏదైనా షార్ప్ టూల్‌తోని ఇలా బయటకన్నట్టయితే మనకి అక్కడ షార్ప్‌గా వస్తుంది. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా టాప్ స్టిచ్ చేసేసుకోండి. అండ్ చుట్టూరా లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా అటాచ్ చేసేసుకోండి. సేమ్ మెథడ్‌లో ఇంకో వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే చుట్టూరా కటింగ్ చేసేసుకోండి. దీంతో మన బ్యాక్ పార్ట్ అనేది ఇలా రెడీ అయింది చూడండి. ఇక్కడ నేను థ్రెడ్స్ పెడదాం అనుకున్నాను పై వైపున.
కానీ తర్వాత దీని పైనకి ఒక కోట్ స్టిచ్ చేద్దాం అనుకున్నప్పుడు, ఆ డోరీ కట్టినప్పుడు వాళ్ళు ఆ కోట్ కంఫర్టబుల్‌గా వేసుకోలేరు కాబట్టి నేను మళ్ళీ ఆ తర్వాత ప్లాన్ అనేది కొంచెం చేంజ్ చేశాను. జస్ట్ ఏం లేదు, ఆ పైన డోరీస్ పెట్టే ప్లేస్‌లో నేను ఇలా పట్టీలాగా స్టిచ్ చేశాను. పింట్రెస్ట్‌లో మోడల్ చూస్తున్నప్పుడు నేను ఈ ఐడియా వచ్చిందనమాట. సో, దీన్ని ఇలా పట్టీలాగా స్టిచ్ చేస్తే బావుంటుంది గదా అని చెప్పేసి, ఇక్కడ దీనికి మనం ఒక 2 ప్రెస్ బటన్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పట్టీ స్టిచ్ చేసేటప్పుడు నేను బావుంటుందని అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అందుకని నేను వీడియో గూడా తీయలేదు. నెక్స్ట్ ఈ మోడల్ ఎప్పుడైనా స్టిచ్ చేసినప్పుడు నేను వీడియో చేస్తాను తప్పకుండా. ఇక నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని షోల్డర్ జాయింట్స్ గూడా చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిస్ట్ ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేసుకోవడం కోసం బాడీ పార్ట్‌ని ఇలా రాంగ్ సైడ్ వైపునకి తిప్పేసుకొని లైనింగ్‌ని వేస్ట్ దగ్గర పెట్టేసుకొని మొత్తం అటాచ్ చేసేసుకోండి. ఇలా రాంగ్ సైడ్ వైపున లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత మంచి వైపుకి తిప్పుకోండి. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా! సో, ఇటు నుంచి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ ప్లీట్స్ ఉన్నాయి కదా! అంటే బాటమ్ పార్ట్‌ని తీసుకొని 2 మంచి వైపులు ఎదురెదురుగా ఉండేలాగా చూడండి, ఇది రైట్ సైడ్ కదా! సో, ఇది కూడా రైట్ సైడ్. ఇలా రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్చింగ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కింద లైనింగ్ వచ్చేసి బాడీ పార్ట్ వైపుకి తిప్పేసుకొని ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ మెథడ్‌లో బాటమ్‌ని బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవడం వల్ల ఈ వేస్ట్ దగ్గర ఖర్చు ఏదైతే ఉందో అది మొత్తం లైనింగ్‌కి, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలోకెళ్ళిపోయి పిల్లలకి పొట్ట దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం వెనక వైపు ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. సో, ఇక్కడ నేను హుక్ పట్టి, ఐ పట్టి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఐ పట్టి పైన హుక్ పట్టి పెట్టేసుకొని అవి 2 కదలకుండా ముందుగా ఇలా కింద వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే రెడీ చేసుకున్నామో, బ్యాక్ పార్ట్‌కి గూడా బాడీ పార్ట్ రాంగ్ సైడ్ వైపున లైనింగ్ పెట్టేసుకొని అటాచ్ జేసుకోవాలి. అండ్ అలాగే బాడీ పార్ట్ రైట్ సైడ్ వైపున మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న ప్లీట్స్ రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని అటాచ్ జేసేసుకోవాలి. నెక్స్ట్ మనం సైడ్ జాయింట్స్ ఇన్విజిబుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫ్రాక్‌ని రాంగ్ సైడ్ అంటే 2 లైనింగ్స్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకే అంటే వేస్ట్ కింద ఒక 3, 4 ఇంచెస్ వరకి నార్మల్‌గా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్చింగ్ చేసుకోండి. 2 వైపులా గూడా. దీంతో పిల్లలకి మన సైడ్ జాయింట్స్ వైపున కూడా గుచ్చుకోకుండా ఇన్విజిబుల్‌గా జాయింటింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఈ బాటమ్ పార్ట్ ఉంది గదా! సో, దీని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మాత్రమే ఇలా నేను చూపిస్తున్నట్టుగా డబుల్ ఫోల్డ్ చేసుకొని వేస్ట్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనివల్ల మెయిన్ ఫ్యాబ్రిక్‌కి పోగులు లేవకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ అలాగే కంఫర్టబుల్‌గా గూడా ఉంటుంది. సేమ్ ప్రాసెస్‌లో రెండో వైపు గూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. అండ్ లైనింగ్‌ని గూడా ఫ్రంట్ వైపు లైనింగ్, బ్యాక్ వైపు లైనింగ్ రెండిటిని ఇలా పట్టేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ మొత్తాన్ని ఇలా లోపల వైపుకి అంటే లైనింగ్ వైపుకి తిప్పేసుకొని సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోండి. ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ అనేవి చూపించట్లేదు. నేను చాలా వీడియోస్‌లో సైడ్ జాయింట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను 2½ ఇయర్స్ పాప కోసం స్టిచ్ చేశాను. సో, సేమ్ ప్రాసెస్‌లో మీ పిల్లలు ఎంత ఏజ్ అన్నా ఉండనివ్వండి, ఏ సైజ్ అయినా ఉండనివ్వండి, మీ పిల్లలకి మెజర్‌మెంట్స్‌కి తగ్గట్టుగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. దీనిపైన ఒక చిన్న కోట్ టైప్‌లో నేను స్టిచ్ చేశాను. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకుండా అస్సలు ఎళ్ళొద్దు. హైప్ కూడా చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఫ్రాక్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి.